ట్రస్టెడ్ మనిషి అన్న ఎన్ని బఫెలోస్ ఇప్పించారు? నేను 8 రోజుల నుంచి ఉన్నా వాళ్ళ దగ్గర గుజరాత్ వెళ్ళి తీసుకొచ్చాను అవి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను ఎన్నో చోట్ల తిరిగాను కానీ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ, రేర్గా ఉంటారు. రేర్ కదా అసలు, చాలా తక్కువ, ఎవరు ఉండరు. రేర్ కూడా చాలా రేర్ అనమాట. ఇప్పుడు చాలా మంది అయితే మనకు హర్యానా వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా, అటు సైడ్ నార్త్ సైడ్ వెళ్ళిన వాళ్ళకు డౌట్స్ ఏముంటాయంటే, మైకోలో డౌట్స్ ఏముంటాయంటే చాలామంది అయితే మనకు స్కామ్స్ చేస్తున్నారు ఇట్లా అని చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెవెన్ డైరీ ప్రొడక్ట్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గుజరాత్ డీలర్ అతను. ఇక్కడ గుజరాత్కి వెళ్ళి మనకు హైదరాబాద్ కానీ మనకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని దగ్గర ఇతనైతే మనకు బర్రెలు అయితే ప్రొవైడ్ చేస్తారు. అడుగుదాం ఇతని పేరేంది, ఎక్కడికి వెళ్ళి కొనిపిస్తాడు. भाई नमस्ते। हाँ भाई नमस्ते। आपका नाम क्या है? मेरा नाम भिक्खू भाई है, हम गुजरात से है। हाँ जी। और जी, अभी कितने भैंस लेके आए अभी हैदराबाद? अभी हैदराबाद 5 भैंस लेके आया है। अच्छा, 5 भैंस लेके आए. ఓకే, ఒక్కసారి చూసుకోవచ్చు. ఒక 5 బఫెలోస్ అయితే ఇక్కడ అన్లోడ్ అవుతున్నాయి. మనకు గుజరాత్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకురావచ్చు, లేకపోతే ఆర్డర్ మీద కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ట్రస్టెడ్ మనిషి, ఒక 10 years to 15 years. कितने साल से कर रहे हैं आप अभी ये धंधा? हम 20 साल से करता है. ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకైతే. మనకు 20 years నుంచి మనకి ఇక్కడ హైదరాబాద్ లోకల్ అయితే మనకు సప్లై చేస్తుండు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మీకు ఎక్కడ కావాల్సిన వాళ్ళైతే మనకు కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. ఓకే, इसके बारे में बोलो. ये भैंस पूरा दिन का 18 kg दूध निकालती. 18 लीटर दूध निकालती. हाँ, 18 kg. ओके, क्या बच्चा मेल है फीमेल है? उसके पीछे फीमेल है. फीमेल है. हाँ, फीमेल. ओके, कोसा लैक्टेशन का है ये दूसरा लैक्टेशन. ఓకే, సెకండ్ లాక్టేషన్ అంట. మనకు 18 లీటర్స్ పర్ డే కి మిల్కింగ్ గ్యారంటీ అయితే వీళ్ళు ఇస్తున్నారు. गारंटी कुछ देते आप मिल्क का? गारंटी देता. अगर प्रेग्नेंट बफेलो है तो उसका क्या गारंटी देते? उसका भी जो भैंस के ऊपर दिखता है दूध इतना देती तो वही दूध देती. ओके, कौन सा ब्रीड का है ये पूरा? ये जाफराबादी. ओके, जो प्योर जाफराबादी है? प्योर जाफराबादी वाला. प्योर जाफराबादी को कैसा पहचाना रहता, क्या रहता? उसका जो सींग रहता वो नीचे से कुंडी तरफ चलता. हाँ, ओके, ऐसा रहता. उसका सींग मजबूत रहता. हाँ, और ये वाला अच्छा लगता. ఓకే, మొత్తం పెద్దగా ఉంటుంది. మనకు కొమ్ములు కానీ మనకు స్ట్రక్చర్ కానీ కొద్దిగా పెద్దగా ఉంటుందని అన్నగారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, इसके बारे में बोलो. राजा नदी में पकड़ लो, बोलो इसके बारे में. ये भी लेके चले भाई, बोलो. ये भी दूसरे ब्याज की पार्टी है. ఓకే, సెకండ్ లాక్టేషన్ అంట. ఇది కూడా చూసుకోవచ్చు. जी, कितना लीटर दे रही है टाइम को? ये पूरा दिन का 20 kg दूध निकालने वाली भैंस है. पूरा दिन का? हाँ, 20 kg. 20 लीटर. अभी रास्ते में बच्चा दिया है. बच्चा क्या है, मेल है फीमेल है? इसका मेल है. ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు. మేల్ కాల్ఫ్ అంట. ఇక్కడ మనకు ఇది కూడా 18 లీటర్స్ పర్ డేకి ఇస్తానని ఇక్కడ అన్నగారు అయితే చెప్తున్నారు. ఇక్కడే మనకు ఒక 5 బఫెలో తీసుకున్న అన్న కూడా ఉన్నారు. అన్న నుంచి కూడా మనం డీటెయిల్స్ అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరన్నా? శివ. ఓకే, ఎక్కడన్నా మంది? టంగుటూరు అండి, ప్రకాశం జిల్లా. ఓకే, ట్రస్టెడ్ మనిషి అన్న ఎన్ని బఫెలోస్ ఇప్పించారు? నేను 8 రోజుల నుంచి ఉన్నా వాళ్ళ దగ్గర గుజరాత్ వెళ్ళి తీసుకొచ్చాను అవి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను ఎన్నో చోట్ల తిరిగాను కానీ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ, రేర్గా ఉంటారు. రేర్ కదా అసలు, చాలా తక్కువ, ఎవరు ఉండరు. రేర్ కూడా చాలా రేర్ అనమాట. ఇప్పుడు చాలా మంది అయితే మనకు హర్యానా వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా, అటు సైడ్ నార్త్ సైడ్ వెళ్ళిన వాళ్ళకు డౌట్స్ ఏముంటాయంటే, మైకోలో డౌట్స్ ఏముంటాయంటే చాలామంది అయితే మనకు స్కామ్స్ చేస్తున్నారు ఇట్లా అని చెప్తున్నారు. జరుగుతూ ఉంటాయి స్కామ్స్ అనేవి, ప్రతి చోట జరుగుతాయి. ఏ బిజినెస్లోనే జరుగుతూ ఉంటాయి. అవును, కాకపోతే ఒకసారి మనకి వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకో, లేకపోతే ఒకసారి చూసిరా ఏమవుతుంది. అవును, ఒకసారి ట్రిప్గా వెళ్ళినా కూడా నీకు సరిపోతుంది. ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా కూడా ఇప్పుడు యావరేజ్గా 10,000 అవుతున్నాయి. అవునవును, ఒకసారి ట్రిప్గా వెళ్ళి అక్కడ ఆ లొకేషన్స్ కానీ అక్కడ వాతావరణం కానీ మనకు సెట్ అవుతేలే ఒకసారి చూసుకొని తెచ్చుకున్నా కూడా సరిపోతుంది. ఏమవుతుంది. అవును, ఓకే. సో ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్ళినారు కదా, ఎన్ని డేస్ స్టే చేశారన్న అక్కడ? 8 days అక్కడే ఉన్నాను. 8 days లో ఎన్ని 5 బఫెలోస్ సెలెక్ట్ చేశారా? తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు లోడ్ లో ఎన్ని బఫెలోస్ వస్తాయన్నా? మామూలుగా 8 వస్తాయి, 9 వస్తాయి సైజుని బట్టి. ఓకే, మీరు 5 ఎందుకు తీసుకోవడం జరిగింది? అంటే వరకు నచ్చినాయి. ఓకే, ఇవే నచ్చినాయి మీకు? నేను హైలో తీసుకున్నా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. మొత్తం హై క్వాలిటీ ఉన్నాయి. హై క్వాలిటీ, మిల్క్ కెపాసిటీ ఎక్కువ ఉంది, హైలో ఎక్కువ ఉంది. నేను అంతవరకు మిల్క్ అక్కడ చూసుకున్నారా? చూసుకున్నాను అన్ని. ఓకే, సో ఇంకొకటి ఏముందంటే మనకు
ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారన్నా మీరు అక్కడ చూసుకునేటప్పుడు బఫెలోస్ కానీ? ఇప్పుడు చూసుకునేటప్పుడు జాగ్రత్తలు అంటే ఏముంటాయి, ఎన్నో లాక్టేషన్ వాళ్ళు చెప్పింది నమ్మకూడదు ఎవరు కూడా. అవును, మనకు తెలుస్తాయి అసలు ఏ లాక్టేషన్ ఎంత ఇస్తాయి ఏంటని. అవును. నేను తీసుకునే అన్నిటి కూడా 2-3 days డెలివరీ అయినాయి. ఆహా. ఓ 2 days ట్రాన్స్పోర్టేషన్, మొత్తం 5 days అవుతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఎన్ని బఫెలోస్ ఉన్నాయి మీ ఫామ్ దగ్గర? మా ఫామ్ దగ్గర చాలానే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు వెరైటీ ఉన్నాయి. ఆహా. కాకపోతే అందరికీ తెలుసు, యాక్చువల్గా మా సైడ్ నుంచి చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది మా కాడ ఏమేమి బఫెలోస్ ఉంటాయి అని. అందరికన్నా మేమే ఎక్కువ హైబ్రిడ్ తెచ్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనము జాఫరాబాద్ తీసుకోవడం జరిగింది, మీరు ముర్రా కూడా ఉన్నాయా మీ దగ్గర? యాక్చువల్గా మేము ప్రజెంట్ ఇదే జాఫరాబాద్ ఫస్ట్ టైం. ఆహా. మేము ఇప్పుడు దాకా ముర్రా మాత్రమే, ముర్రా అండ్ మా లోకల్లో ఉంటాయి కొన్ని, ఆంధ్ర క్రాస్లో ఉంటాయి. ఆంధ్ర లోకల్ ముర్రాకి మన ఆంధ్ర బర్రెలకి క్రాస్ ఉంటాయి. సో మీరు మీకు చూస్తేనే మొత్తం ఎక్స్పీరియన్స్ పర్సన్ కనిపిస్తున్నారు మీరు. ఏ బఫేలో తీసుకుంటే ఇప్పుడు రైతు కొత్తగా వచ్చేటోళ్ళు ఏ బఫేలో తీసుకుంటే బాగుంటుంది? ఒక 5 to 10 బఫేలోస్ నుంచి ఫామ్ స్టార్ట్ చేస్తుండు, ఒక కార్పొరేట్ జాబ్ ఇడ్చబెట్టి వస్తుండు, ఏ బఫేలో తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ అయితే వాళ్ళు లోకల్లో తీసుకుంటేనే బెస్ట్ నా ఆప్షన్. అయితే ఎక్స్పీరియన్స్ లేకుండా హెవీ సైజులోకి వెళ్ళారు అనుకో, ఏదైనా ప్రాబ్లం వస్తాయి. కాల్షియం డెఫిషియన్సీ ఎవరిలోనే ఎక్కువ వస్తాయి మిల్కింగ్ ఇచ్చేటి వాటిలో. అచ్చా, నాకు తెలిసినంత వాటికి లోకల్లో తీసుకొని ఎక్స్పీరియన్స్ అయితే వాడు హైబ్రిడ్లోకి వెళ్ళినా, ఎక్కువ లాక్టేషన్లోకి వెళ్ళినా ద బెస్ట్ చాయిస్. ఓకే, ఫస్ట్ నీకు కూడా తక్కువ అయిపోతుంది, కాస్ట్ తక్కువ అవుతుంది, నీకు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ప్రాఫిట్స్ మనకు అకౌంట్స్ తెలుస్తుంది అక్కడ. అట్లీస్ట్ నీకు అకౌంట్స్ తెలియపోయినా వాటికి సరిపోయినా నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఇన్ కేసు ఇప్పుడు లేబర్ ఎగ్గొట్టేశారు, అప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు దిగాలి ఖచ్చితంగా. దిక్కుండా కూడా అయితే లేబర్ వెళ్ళిపోవడము, ఓ బరాబర్ వెళ్ళిపోతారు బీహార్ వాళ్ళు. ఎవరు ఉండరు నీకు, వాళ్ళు గట్టిగా చేస్తే 6-7 నెలలు చేస్తారు. నమ్మకంగా చిక్కే వాళ్ళు చాలా రేరు. మొత్తం మీద ఒకళ్ళిద్దరు ఉంటారేమో. ఓకే, సో ఇప్పుడు అంత కష్టం. జాఫరాబాద్కి ముర్రాకి ఏం తేడా ఉందన్న? ఇవి టైం పీరియడ్ జాఫరాబాద్కి. ఓకే, సో ముర్రానికి గట్టిగా ఇస్తే ఒక 8 months ఇస్తుందేమో మిల్కింగ్. ఇవి జాఫరాబాద్ ఇది 1 year ప్లస్ అండి, వాళ్ళు చెప్తారు 2 years అని. మన ఎస్టిమేషన్ అయితే తక్కువ వేసుకుందాం, 1 year అయితే పక్కా ఇస్తాయి. జాఫరాబాద్ తీసుకుంటే బెటర్ అంటారా? బెటర్ అంటాను. ఓకే, మీరైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు? జాఫరాబాద్ ఫస్ట్ టైం. నేను చూసుకున్న వాటిల్లో, నేను తెలుసుకున్న వాటిల్లో, నేను లైవ్లో చూసిన వాటిల్లో ఫ్యాట్ ఎక్కువ, మిల్కింగ్ ఎక్కువ. ఓకే, మెయిన్ వీటి డ్రాబ్యాక్ కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే అంత హై ఫ్యాట్లో వస్తుంది కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. దానికి మనం ఓరల్ కాల్షియం కానీ దాని మెయింటెనెన్స్ జాగ్రత్తగా తీసుకుంటే అది కూడా ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు బీకుబాయ్ ఉన్నారు, ఎక్కడెక్కడ తిరిగిపించారు మీకు ఇతను మొత్తం? యాక్చువల్గా నాకు గ్రామాల పేరు ఐడియా లేదు. వీళ్ళది వచ్చేసరికి సుజ్పూర్. నేను అరౌండ్ 400 kilometers తిరిగాను రోమింగ్ మొత్తం గుజరాత్ చుట్టుపక్కల. 400 kilometers తిరిగాను. ఆ 400లో నేను చాలానే చూసా, ఇంతకన్నా ఇంకా హెవీ ఉన్నాయి. దాదాపు ఎన్ని బఫెలోస్ చూపించడం జరిగిందన్న? 150+ చూసాను బ్రదర్. 150. ఓకే, ట్రస్టెడ్ మనిషి అయినా ఎప్పుడన్నా ఆంధ్ర తెలంగాణ నుంచి ఈయన కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చా? పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, వీళ్ళది సుజ్పూర్, జాగ్రత్తగా చూసుకుంటారు. సుఖ్పూర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. అందరు రైతుల దగ్గరే చూపిస్తారు మాక్సిమం. ఇన్ కేసు నీకు నచ్చలేదు, నువ్వు టాప్ నాచ్ ఒక 3.5 lakhs అట్లా పెట్టుకునే పని అయితే వస్తే హెవీ. అవును, నువ్వు కొనకపోవటం అనేది మన ఇష్టం. అది బ్రీడ్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంత సైజులో ఉన్నప్పుడు ఇప్పుడు వాటికి కూడా డిమాండ్ పెరిగింది 10 మంది తీసుకునేసరికి అట్లా. ఓకే, సో ఇతనైతే మనకు బీకుబాయ్ మనకు గుజరాత్లో ఉండడం జరుగుతుంది. ఇతను कितने भैंस रहते हैं आपके पास? हमारे फार्म पे 15 भैंस रहते हैं. कभी भी 15 भैंस रहते हैं? कभी अभी दिलवाते आप इधर? सबके फार्म फिर के दिलवाते हैं? हाँ, हमारा फार्म का लेता तो उसको अच्छी लगती तो वही दिलवाते, वरना किसान से दिलवाते हैं. ओके, किसान से दिलवाते. अभी आपके गांव में कितने भैंस रहे होंगे? हमारे गांव में 1000 భైన్స్. 1000 భైన్స్. 1000. ఓకే, దాదాపుగా మనకు ఒక 1000 బఫెలోస్ దాకా ఉన్నాయంట వీళ్ళ ఊర్లో అయితే. మనకు మీరు గుజరాత్ అభి కోई फोन में देख के आपको पसंद करते वो लोग को भिजवाते आप? हाँ, भिजवाते. ఓకే, మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా ఎవరైనా రాకున్నా కూడా మనకు ఫోన్లో వీడియోలు కానీ ఫొటోస్ కానీ అన్నీ పంపించి ఇతనైతే మనకు సప్లై చేయడం జరుగుతుంది. చాలా ట్రస్టెడ్ మనిషి. మనకు ఆల్మోస్ట్గా మనకు హైదరాబాద్లోనే ఒక 10 to 12 कितने साल से 10-12 साल हो गया हैदराबाद में? 10-12 साल से हैदराबाद में भैंस देता. ఓకే, హైదరాబాద్ కానీ ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒక 10 to 12 years నుంచి ఇట్లానైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు పెద్ద ఫామ్లు ఎవరెవరు ఉన్నాయో అతను వాళ్ళైతే మనకు బీకుబాయ్కి అయితే తెలుసు. అంటే మనకు చాలా మందికి అయితే ప్రొవైడ్ చేసినారు. ఓకే, సో ఇసుకే బారే में बोलो.
ये भी दूसरे पेट की पाड़ी है। हाँ हाँ, दूसरे पेट की। ఓకే క్యా హై మేల్ హై కాల్ఫ్ హై हाँ, ఫీమేల్ उसके पीछे फीमेल है। ఓకే సో ఇది కూడా చూసుకోవచ్చు ఫీమేల్ కాల్ఫ్ అంటున్నారు 18 లీటర్స్ సారీ సెకండ్ లాక్టేషన్ అంటున్నారు కితా ఏ బి 18 లీటర్ దేదా हाँ, ये भी 18-20 का भैंस है। ఓకే 18 to 20 లీటర్స్ పర్ డేకి మిల్కింగ్ అంట ఇవి మనకు చాలా హెవీ బఫెలోస్ ఉన్నాయండి మీరు వీడియోలో కనిపించలేని కూడా చిన్నగా ఉన్నాయి సారీ చిన్నగా కనిపిస్తే మనకు వీడియోలో మీరు వచ్చి ముందర చూసినట్టే మీకు ఒక అర్థమవుతుంది మీకు కొమ్ములు కూడా ఒకసారి చూసుకోండి మనకి ఎంత హెవీ సైజ్ ఉన్నాడో కొమ్ములు కానీ మనకు హెడ్ స్ట్రక్చర్ కానీ మనకు జాఫరాబాదీ చూసుకోవచ్చు ఓకే సో ఇసుకే బారే में बोलो ये भैंस 22 kg दूध निकालने वाली है। ओके हाँ, अभी भी बच्चा दिया उसका 3 दिन हो गया। 3 दिन हो गया बच्चा हाँ। मेल है फीमेल है काल्फ उसको मेल है। ఓకే పర్ టైంకి పర్ డేకి 22 లీటర్స్ అంటున్నారు घुमा के देखो। చూసుకోవచ్చు ఏ సెకండ్ లాక్టేషన్ ఏవి ये भी दूसरे की है। ఓకే ఇది కూడా మనకు సెకండ్ లాక్టేషన్ అంటున్నారు ఎగ్జాంపుల్గా అన్నగారు అయితే మనకు ఒక 5 బఫెలోస్ ఇవి తీసుకున్నారని నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు ఏ బ్రీడ్కి కావాలన్నా ఏ జాఫరాబాదీ ने रहेगा मुर्रा भी रहता आपके पास जाफराबादी रहता ज़्यादातर। ज़्यादातर जाफराबादी हाँ, इसके पीछे उसका अडर सेक्टर देखो। ఒక్కసారి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి మనకు उसके కిడ్స్ पीछे అయితే మనకు దూరంగా ఉండి మనకు పాలు పిండుకోవడానికి కూడా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి उसके पीछे से देख लो अडर क्वालिटी। ఒక్కసారి చూసుకోండి ఓకే